ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. నేను ఆయనకి ఇష్టడని గనుక ఆయన నన్ను తప్పించెను అనే ఒక పదము మన ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అనుభవంతో కూడిన పదంగా కనబడతా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో అపాయముల నుంచి తప్పించబడ్డాను, నేను వ్యాధి నుంచి తప్పించబడ్డాను, యాక్సిడెంట్స్ నుంచి తప్పించబడ్డాను అనే మాటలు మనం వింటూ ఉంటాం. మన వంటి సామాన్యమైన వారమే తప్పించబడడం అన్న మాట అనగానే మన ముఖంలో ఒక కాంతి వస్తూ ఉంది. ఆ భయం చూసాము, ఆ మరణ వేదన చూసాము, ఆ ఊరు అవతల సమాధులు చేయబడ్డం చూసాం. కాబట్టి అమ్మో నేను తప్పించుకున్నా, నాకు అనుభవమే ఈ మాట అని మనం చెప్తా ఉన్నాం. అయితే మనకు కూడా ఇక్కడ ఒక రోల్ మోడల్ ఉన్నారు. ఆ రోల్ మోడల్ ఎవరంటే దావీదైతే సకలమైన ఉపద్రవముల నుంచి, తెగుళ్ళ నుంచి, బాణముల నుంచి, శత్రువుల నుంచి, సొంత వారి నుంచి, తన ప్రజల నుంచి ఎన్ని అపాయముల నుంచి తప్పించబడ్డాడో కనీసం మనము అది ఊహించలేము. ఆయన రాసిన కీర్తనలే ఈనాడు మనల్ని ఇంతగా ఆదరిస్తున్నాయి. ఆయన ఇంకా మనల్ని నోటి మాటతో చెప్పడం మనం వింటే ఇక అసలు మనం ఊహించుకోలేం. అన్ని ఉపద్రవాల నుంచి దేవుడు ఆయనను తప్పించాడంట. ఎందుకు తప్పించి ఉంటాడండి దేవుడు మనల్ని? ఎందుకంటే మనం చాలా మంచి వాళ్ళమేమో అనా? కాదు. చాలా మంది ఈ మాట అంటూ ఉంటారు, నేను చాలా మంచివాడిని కాబట్టి దేవుడు నాకు ఏ నష్టం కలగనీయలేదు. కానీ అబద్ధం. నీ పర్ఫెక్ట్నెస్ను బట్టి కాదు, నీకున్న లక్షణాలను బట్టి దేవుడు తప్పించలేదు. ఎందుకంటే ఆయనకు నువ్వంటే చాలా ఇష్టం అన్న మాట అనగానే మనం ఇదే మాట చిన్నపిల్లలతో అడిగితే, మీ అమ్మ నాన్న అంటే నీకు ఎవరిష్టం, ఎంత ఇష్టం అంటే వాళ్ళు తన చేతులు చాచి చూపిస్తారు ఎంతో సంతోషంతో. మా అమ్మ నాన్న అంటే నాకు ఇంత ఇష్టమని, అంటే కొలత లేనిదిగా. సేమ్ అదే మాట ప్రభువారు కూడా నీ కొరకు నా కొరకు అంటున్నారు. ఏమనంటే, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నిన్ను నేను తప్పించా, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి అగో నీ పక్కన వాళ్ళకు అపాయం కలిగిన నేను నిన్ను మాత్రం తప్పించాను. దేవుడికి వేరే దారి లేదా? దేవుడికి వేరే మనుషులు లేరని తప్పించాడా? కాదు. నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన నిన్ను ప్రతి అపాయం నుంచి తప్పిస్తా వచ్చాడు. అయితే ఇక్కడ దావీదుని తప్పించిన దేవుడు దావీదుకున్న మంచి లక్షణములను బట్టి ఆయన చాలా పర్ఫెక్ట్ అని కాదు, ఆయనకు కూడా చాలా ఇంపర్ఫెక్ట్నెస్ ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, పతనాలు ఉన్నాయి, చెప్పిన మాట వినని తత్వం ఉంది. అయినా కూడా దేవుడు అతన్ని ప్రేమించాడు. అతన్ని ప్రేమించిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను కూడా అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ లోపంతో ఉన్నదానివైనా, ఎటువంటి పతనాలు నీ జీవితంలో ఉన్నా, చెప్పిన మాట వినని తత్వము నీలో ఉన్నా, ఆయన లక్షణం ఏంటంటే నిన్ను ప్రేమించి నిన్ను సరిచేయడం. పాపి తన పాపంలో ఉండి నష్టపోవడం దేవునికి ఇష్టం లేదు, దుష్టుడు తన దుష్టత్వంలో ఉండి నష్టపోవడం దేవుడికి ఇష్టం లేదు. కానీ పాపి అయిన వాడు తన పాపం నుంచి మళ్ళీ ఆ దేవునికి వెళ్ళి తిరగడం దేవునికి ఇష్టమైన పని. కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నారు. నీ అపరిపూర్ణత ఎలాంటిదైనా, నీ లోపంలో ఎలాంటిదైనా తన ప్రేమతో నిన్ను కొన్నాడు, తన రక్తంతో నిన్ను కొన్నాడు, తన ఉచితమైన రక్షణతో నిన్ను అలంకరించాడు. అట్టి అలంకరణ, అట్టి రక్షణలో నువ్వు కొనసాగాలని దేవుని యొక్క కోరిక. కాబట్టే నిన్ను తప్పించాడు, కాబట్టే నిన్ను ప్రేమించాడు, కాబట్టే నీ కొరకు తన ప్రియ కుమారుడి యొక్క ప్రాణం అర్పించాడు. రండి అట్టి దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మమ్మల్ని సకల విధమైన అపాయముల నుంచి, దేవా ఉపద్రవముల నుంచి తప్పించిన దేవుడు అయినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దేవా మా భవిష్యత్తులో, మా ఈ రోజంతట్లో కూడా దేవా ఎటువంటి అపాయములు మాకు పొంచి ఉన్నాయో నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి, నీ కనికరాన్ని బట్టి మేము తప్పించబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.